గంటా శ్రీనివాసరావు. ఈ నేపథ్యంలో ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు క్రమంగా హరించుకుపోతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మట్టి కూడా అనఫిషియల్గా పైకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఎర్రమట్టి దెబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది. దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం, సందీప్ నాయకత్వం ఈ ప్రాంతం అంతా కూడా చూడటం, ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎర్రమట్టి దెబ్బలు నేటి పరిస్థితులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పని. సరే, ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండ్ వాళ్ళది కట్టి లోపల మిషనరీ అది పెట్టి లెవెలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దీని మీద మీడియాలో రావటం, అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టారు, అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ చెప్పారు. ఒక 7 పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు, అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొంత ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి, ఓ పక్క కళింగా ఉంది కాబట్టి దాని అనుమతులు, ఇట్లకు సంబంధించినవన్నీ కూడా షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేయమని చెప్పని వాళ్ళకి అప్రూవల్ ఇచ్చినప్పుడు డిమ్డ్ అప్రూవల్ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీడియాలో అంతా వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ వివాదాలు లేకుండా మాకు కూడా మా సైట్ ఎక్కడ ఉంది, మాకు అలాట్ అయింది, మాకు చేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకోవాలి. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం మీద ఒక ప్రజలు పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అంత భారీ మెజార్టీలు 165 సీట్లు 124 సీట్లు కూటమికి ఇచ్చారంటే ప్రజలు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రజలు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ అంచనాల మేరకు ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి విషయాల్లో ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు. ఎప్పుడైతే ఇక్కడ వర్క్ అవుతూ ఉంది, ఇదంతా మీడియాలతో వచ్చిందో ఆయన వెంటనే ట్వీట్ చేసి ఆయన ఇమీడియట్గా సీఎం ఆఫీసర్ అలర్ట్ చేశారు. అందుకే ఆగమగాల మీద ఉదయం జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు మొత్తం ఈ భీమిలి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎర్రమట్టి దెబ్బల్లో ఎంక్రోచ్మెంట్ అయిందా, అలాగే దానికి సంబంధించి బఫర్ జోన్ వదిలేసి వీళ్ళు ఎక్స్క్లూజివ్ చేసుకుంటున్నారా, వాళ్ళకి అలాట్ చేసిన దాంట్లో ఒక 90 ఏకర్స్ 94.7 ఏకర్స్ 91 ఏకర్స్ అనుకోండి, అది జియో హెరిటేజ్కి ఉందనేది ఆలోచన ఈ మార్క్ చేసిన దాంట్లో ఆల్రెడీ అప్పుడు డిక్లేర్ చేసి దాన్ని సపరేట్గా కూడా మార్క్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడితే కూడా ఏదైతే ఆ జియో హెరిటేజ్ కింద డిక్లేర్ చేశారో దాన్ని సపరేట్గా కూడా చేసి ఆ తర్వాత ఎర్రమట్టి దెబ్బలు వచ్చేటట్టుగా దానికి సంబంధం లేకుండా వీళ్ళకి ఈ లేఅవుట్ ఇచ్చారనేది ప్రస్తుతం నేను చెప్తున్న ఇది. ఏది ఏమైనా ఇంత ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చున్నాయి. దీని మీద పబ్లిక్ కూడా కన్సర్న్ ఉంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారు నోటే కోరాను. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా దాదాపు 4-5 వేల మంది మెంబర్స్ ఆ రోజు పెట్టుకున్న సొసైటీ కాబట్టి వాళ్ళ దీంట్లో ఏంటి వాస్తవం ఏంటి, ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి, ముఖ్యంగా ఎర్రమట్టి దెబ్బలు ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ ఒక సీనియర్ ఆఫీసర్లతోటి కమిటీ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పాను. కలెక్టర్ గారు కూడా అంగీకరించారు. వెంటనే తప్పకుండా రెవెన్యూ, అలాగే కార్పొరేషన్ సైడ్ నుంచి, అలాగే మైనింగ్ సైడ్, ఫారెస్ట్ 4-5 డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లు పెట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ మొత్తం ఈ టోటల్ ఏరియా సర్వే చేయటం, ఎర్రమట్టి దెబ్బలు ఎంత ఏరియాలో ఉంది దాన్ని క్లియర్గా మార్క్ చేయటం. ఆ తర్వాత ఎప్పుడే మన సందీప్ చెప్పినట్టుగా ఎర్రమట్టి దెబ్బలు కొంత బఫర్ జోన్, ఎర్రమట్టి దెబ్బలు మార్క్ చేసి దాని పక్కనే మళ్ళీ కన్స్ట్రక్షన్ కట్టినా కూడా ఎర్రమట్టి దెబ్బలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి కొంత బఫర్ జోన్ ఇచ్చేసేసి వీళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏదైతే ఈ జియో హెరిటేజ్కి ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ నెట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి ఎంత అఫిషియల్గా ఇవ్వాలనుకుంటున్నారు దాన్ని క్లియర్గా మార్క్ చేసి దానికి వాళ్ళకి పొజిషన్ కూడా క్లియర్గా మొత్తం అంతా చేసి ఇచ్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎర్రమట్టి దెబ్బలు హెరిటేజ్ సంబంధించిన జియో హెరిటేజ్కి డిక్లేర్ చేసింది. వాటికి సంబంధించి ఏమైనా వివాదం ఉందా, బార్డర్ ఏమైనా అటు ఇటు ఇదవుతుందా, అయితే